ఏమండి పిల్లలు ఏదన్నా స్నాక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. గోధుమ పిండితో హెల్తీగా చాలా టేస్టీగా, రుచిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ అంట పెట్టి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి, పావు కప్పు బియ్యపు పిండి వేసి అదంతా పిండి అంతా వేపుకోవాలి. మనం పిండి వేపుకుంటే మనకు బోండా అన్నది చాలా రుచిగా ఉంటుంది, మంచిగా గుల్లగా ఉంటుంది లోపట. ఇప్పుడు పిండి చల్లారినాక అందులో తగినంత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అట్లనే 1 స్పూను జీలకర్ర, తగినంత వాటర్ వేసి కలుపుకోవాలి. కొంచెం ఇంగు వేసుకొని, కొంచెం వంట సోడా వేసుకొని పిండి అంతా మన బజ్జీల పిండిలాగా కలుపుకొని మనం చిన్న చిన్న బజ్జీల్లాగా ఇలా చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. సూపర్ టేస్ట్‌తో ఉంటాయి. కొంచెం క్రంచీగా, సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. రుచి అయితే సూపర్ ఉంటుంది. ఇలా చేసి పెట్టండి పిల్లలకు. టీ టైమ్ స్నాక్ లెక్క అయినా సూపర్ ఉంటాయండి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.